యూపీఏ ప్రభుత్వం హడావుడితో భారతరత్న ఒకరికి దక్కాల్సింది పోయి మరొకరికి దక్కింది. భారతరత్న 2013లో భారత హాకీ క్రీడాకారుడు దివంగత ధ్యాన్ చంద్ కు ఇవ్వాల్సింది పోయి 2013 నవంబర్ 16న రిటైర్ అయిన భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కి ఇచ్చింది. సచిన్ రిటైర్ అవుతాడు అన్న 2 రోజుల ముందు ధ్యాన్ చంద్ కు భారతరత్న ఇవ్వాలని యూపీఏ ప్రభుత్వం నిర్ణయించింది. అదే భారతరత్నను సచిన్ కు అందజేసింది. ఈ విషయాన్ని హెడ్లైన్స్ టుడే ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ బయటపెట్టింది. The UPA government ignored hockey legend Dhyan Chand and made a last-minute surprise push for cricket maestro Sachin Tendulkar, with former Prime Minister Manmohan Singh shooting down the recommendations of his own sports minister. This has come to the fore after headlines today accessed these internal government documents which show that the sports minister had originally written to the Prime Minister's office recommending the name of hockey legend Dhyan Chand for last year's Bharat Ratna. సచిన్, ధ్యాన్ చంద్ ఇద్దరు గొప్ప ఆటగాళ్లే, ఇందులో సందేహం లేదు. కానీ ఒకరికి ఇవ్వాలనుకున్న పురస్కారాన్ని మరొకరికి బదిలీ చేశారు. ఇది నిజానికి ధ్యాన్ చంద్ కు అవమానమే. 1928 నుంచి ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు వరుసగా 3 సార్లు స్వర్ణ పతకాలను సాధించడంలో ధ్యాన్ చంద్ కీలక పాత్ర పోషించారు. ఆయన 1979లో చనిపోయారు. ధ్యాన్ చంద్ కు భారతరత్న ఇవ్వాలని 2013 జూలై 16న అప్పటి క్రీడా శాఖ మంత్రి జితేందర్ సింగ్ అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కు సిఫారసు చేశారు. ధ్యాన్ చంద్ కు భారతరత్న ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. 2013 నవంబర్ 15న సచిన్ కు సంబంధించిన జీవిత క్రీడా విశేషాలు క్రీడా శాఖ నుంచి పీఎంఓకు పూర్తి వివరాలు అందాయి. క్రికెట్ లో సచిన్ 200 టెస్టులు ఆడి 2013 నవంబర్ 16న రిటైర్ అయ్యాడు. సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ ప్రకటించిన రోజే యూపీఏ ప్రభుత్వం చాలా నాటకీయంగా సచిన్ కు భారతరత్నను ప్రకటించింది. నిజానికి మేజర్ ధ్యాన్ చంద్ కు దక్కాల్సిన భారతరత్నను సచిన్ కు అందజేశారు. ఈ విషయంపై ధ్యాన్ చంద్ కుమారుడు అశోక్ కుమార్ స్పందించి తన తండ్రి పేరు పక్కకు పెట్టి భారతరత్న సచిన్ కు ఇవ్వడం కోట్లాది భారతీయులను ఆవేదనకు గురి చేసిందని తెలిపారు.